యూట్యూబ్లో ఎవరైనా మన వీడియోని ఓపెన్ చేసి చూడాలన్నా లేదంటే వీడియోకి ఎక్కువ వ్యూస్ రావాలి అని అన్నా సరే దానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే థంబ్నెయిల్ని మనం బాగా డిజైన్ చేసుకోకుండా ఏదో ఒక నార్మల్ టెక్స్ట్ పెట్టేసి అప్లోడ్ చేసేస్తే మన వీడియోలో ఎంత మంచి కంటెంట్ ఉన్నా సరే ఎవరు సరిగ్గా చూడరు. సో థంబ్నెయిల్తోనే మనం వ్యూయర్స్ని అట్రాక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు దానికోసం థంబ్నెయిల్ని మన ఫోన్లోనే చాలా ఈజీగా ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది మీకు చాలా క్లారిటీగా చూపిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది ఇంత ఈజీగా మన ఫోన్లో థంబ్నెయిల్ని ఎడిట్ చేసుకోవచ్చా అని. ఓకే, థంబ్నెయిల్స్ డిఫరెంట్ యాప్స్లో చేస్తారు. నేనైతే పిక్సెల్ ల్యాబ్లో చేస్తాను. ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్లో చూపిస్తున్నాను. మీకు స్క్రీన్ రికార్డ్ పక్కన షేర్ చేస్తున్నాను చూడండి. పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. దీన్ని ఫస్ట్ డిఫరెంట్ ఇమేజ్ సైజ్లో ఉంది. మనకి థంబ్నెయిల్ అనేది 16:9 ఈ రేషియోలో ఉండాలన్నమాట. సో దానికోసం ఫస్ట్ ఇక్కడ పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ సైజ్ అనేది ఉంటుంది. మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో ఇమేజ్ సైజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కస్టమ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే ఈ యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఓకే చేస్తే ఇప్పుడు చూడండి థంబ్నెయిల్కి కావాల్సినట్టుగా అది వచ్చింది. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలి. డిఫాల్ట్గా ఇక్కడ ఒక కలర్ ఉంది, అది కాకుండా మనకు నచ్చిన కలర్స్తో కూడా ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేయొచ్చు మన ఓన్గా కూడా మాన్యువల్గా. బట్ అది కొంచెం టైం టేకన్ ప్రాసెస్. సో దాని గురించి నేను గూగుల్ నుంచి నాకు దానికి రిలేటెడ్ ఇమేజ్ నేను ఒక డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. అది ఇప్పుడు తెచ్చుకుని పెట్టుకుందాం. అండ్ ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి దానిపైన ఫ్రమ్ గ్యాలరీ ఉంది కదా, దానికి వెళ్తే గ్యాలరీకి వెళ్తుంది. అక్కడి నుంచి మనకు కావాల్సిన ఇమేజ్, అంటే నేను బ్యాక్గ్రౌండ్ కోసం తెచ్చుకున్న ఇమేజ్ని కొంచెం క్రాప్ చేసుకున్నాను. దానికి ఇక్కడ టిక్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఈ ఇమేజ్కి సరిపడగా మనం దీన్ని డ్రాగ్ చేసుకుని సెట్ చేసుకోవాలి. 3 డాట్స్ ఉంది కదా, దాని కింద ఒక సింబల్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే ఇలా ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. దాన్ని లాక్ చేసుకోవడానికి అనమాట. ఇలా లాక్ చేసుకుంటే ఏంటంటే ఆ ఇమేజ్ ఎటు కదలదు. ఇప్పుడు టెక్స్ట్ కోసం ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ టెక్స్ట్ని ఎలా ఎడిట్ చేసుకోవాలంటే కింద ఏ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ ఏని క్లిక్ చేస్తే ఎడిట్ అనే సింబల్ ఫస్ట్ ఎడిట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఉంది కదా, అది తీసేసి మనకు కావాల్సిన టెక్స్ట్ తెచ్చుకోవాలి. ఇప్పుడు నాకు తెలుగులో నా పట్టు అని కావాలి, నా పట్టు శారీస్ కలెక్షన్ కదా, దానికి ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ గూగుల్కి వెళ్తే అక్కడ నా పట్టు అని టైప్ చేస్తే కింద తెలుగులో వచ్చేస్తుంది. దాన్ని కాపీ చేసుకుని మళ్ళీ సేమ్ పిక్సెల్ ల్యాబ్కి వెళ్ళి అక్కడ పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసుకుని ఓకే చేసేస్తే ఇక్కడ నా పట్టు అని ఓకే అయిపోయింది కదా. దీనికి కలర్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు కింద ఎడిట్ పక్కన ఇంకా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, కలర్కి వెళ్తే డిఫరెంట్ కలర్స్ మనం కావాల్సినట్టుగా బ్లూ, గ్రీన్ ఇలా డిఫరెంట్ కావాల్సినట్టుగా పెట్టుకోవచ్చు. నాకు బ్యాక్గ్రౌండ్కి సరిపడా మెరూన్ బాగుంటుంది అని చెప్పి మెరూన్ క్లిక్ చేశాను. ఇప్పుడు దాని ఫాంట్ చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ ఫాంట్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ బేసిక్ ఫాంట్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ పక్కనే మై ఫాంట్స్ ఉంది కదా, దీంట్లో మనకి కావాల్సిన ఫాంట్స్ మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఫాంట్స్ ఇవన్నీ. దాంట్లో పొన్నాల అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫాంట్స్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నా అంటే గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. అది ఎలానో చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. గూగుల్కి వెళ్ళి తెలుగు ఫాంట్స్ డౌన్లోడ్ అని టైప్ చేస్తే ఇక్కడ తెలుగు ఫాంట్స్ అని చాలా వెబ్సైట్స్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలుగు ఫాంట్స్ అనే దానికంటే కిందన సిలికాన్ ఆంధ్ర అని ఉంది కదా, దాంట్లో నుంచి కొంచెం ఈజీగా ఉంటుంది. అది ఓపెన్ చేస్తే గిడుగు, గురుజాడ, సురవారం ఇలా డిఫరెంట్ ఇవన్నీ కూడా ఫాంట్స్. పొట్టి శ్రీరాములు, శ్యామల రమణ ఇవన్నీ. ఇందులోంచి నేను దూర్జటి అనేది నా దగ్గర లేదు, సో దాన్ని నేను డౌన్లోడ్ చేశాను. ఫైల్ డౌన్లోడ్ అవుతుంది చూడండి. అది డైరెక్ట్గా మన అప్లికేషన్కి పిక్సెల్ ల్యాబ్కి ఇంపోర్ట్ అయిపోద్ది. చూడండి ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్ ఈ అప్లికేషన్ ఓపెన్ చేశాను. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకుని మై ఫాంట్స్కి వెళ్తే ఇక్కడ ఫాంట్స్లో కనిపించింది కదా, అది ఓకే చేస్తే వచ్చింది దూర్జటి అనేది. నాకు దానికంటే కూడా పొన్నాల ఫాంట్ అనేది బాగా సూట్ అవుద్ది అనిపించింది, అది ఓకే చేశాను. నెక్స్ట్ ఇంకో టెక్స్ట్ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు వేరే టెక్స్ట్ కోసం దీంట్లో మళ్ళీ సేమ్ శారీస్ అని టైప్ చేస్తున్నాను. ఓకే చేసి దీని ఫాంట్ చేంజ్ చేసుకుంటున్నాను, సైజ్ పెంచుకుని. ఫస్ట్ కలర్ చేంజ్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఫాంట్ చేంజ్ చేస్తున్నాను.
ఆనంద బ్లాక్ అని చెప్పి ఒక ఫాంట్ ఉంది, నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నది. సేమ్ అది ఓకే చేశాను. నెక్స్ట్ ఇంకొక టెక్స్ట్ తీసుకుంటున్నాను. ఇంకో టెక్స్ట్ బాక్స్లో ఫస్ట్ ఈ 2 సేవ్ చేసుకున్నాను. కలెక్షన్ అని చెప్పి టైప్ చేస్తున్నా. దాన్ని ఓకే చేసుకుని దాని కలర్ చేంజ్ చేసి దాని సైజు పెంచుతున్నా. దాన్ని ఓకే చేసుకుని దాని కలర్ చేంజ్ చేస్తున్నాను. ఓకే చేస్తాను. దాని ఫాంట్ కూడా చేంజ్ చేస్తున్నాను. ఫాంట్ చేంజ్ చేసుకుని టెక్స్ట్ కొంచెం అడ్జస్ట్ చేస్తున్నా. అడ్జస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు టెక్స్ట్ అంతా కూడా లాక్ చేస్తాను. నెక్స్ట్ ఇమేజెస్ కోసం ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీకి అన్నీ వెళ్ళి నాకు కావాల్సిన ఇమేజెస్ అన్నీ తెచ్చుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసినప్పుడు రివర్స్లో ఉంది కదా, దాన్ని రొటేట్ చేసుకున్నాను. రొటేట్ చేసి ఓకే చేసిన తర్వాత దాని సైజ్ తగ్గిస్తున్నాను. చూడండి, ఇలా సైజ్ తగ్గించి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇమేజెస్ గ్యాలరీకి వెళ్ళి అన్నీ రొటేట్ చేసుకుని కరెక్ట్గా క్రాప్ చేసుకోవచ్చు, రేషియో తగ్గించుకోవచ్చు. ఇవన్నీ చేసుకొని మనకు కావాల్సినట్టుగా నేను స్టెప్ బై స్టెప్ లాగా ఒక్కొక్క ఇమేజ్ ఒక ఇమేజ్ పెద్దగా పెట్టుకుని దానికంటే కొంచెం సైజ్ తగ్గించుకుని ఇంకొక ఇమేజ్ పెట్టుకుంటున్నాను. అండ్ ఇంకొకటి కూడా దానికంటే కొంచెం సైజ్ తగ్గించుకుంటున్నాను. నెక్స్ట్ నేను థంబ్నెయిల్ కోసం సపరేట్గా నేను ఒక ఫోటో తీసుకున్నాను. శారీస్ అన్నీ పట్టుకుని ఆ ఫోటోని గ్యాలరీ నుంచి తెచ్చుకుంటున్నాను. దీన్ని ఆల్రెడీ అడోబ్ ఎక్స్ప్రెస్ యూజ్ చేసి నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ లేని ఇమేజ్ని ఇప్పుడు సెట్ చేసుకుంటున్నాను. ఒక కార్నర్కి అంతా సెట్ చేసుకుంటున్నాను. దాని సైజ్ పెంచుకుని ఇప్పుడు ఈ సెట్ చేసుకున్న ఇమేజ్ మొత్తం వాటిని కవర్ చేసేస్తుంది కదా. సో దానికోసం అని చెప్పి దాన్ని బ్యాక్కి వెళ్ళేలా చేస్తున్నాను అనమాట. ఈ సింబల్ని క్లిక్ చేస్తే అది బ్యాక్కి వెళ్ళిపోయింది, బట్ కంప్లీట్గా బ్యాక్కి వెళ్ళిపోయింది. దేనికి వెనక్కి వెళ్ళిపోయిందంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వెనక్కి వెళ్ళిపోయింది. సో అందుకు కనిపించట్లేదు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నుంచి కొంచెం ఫ్రంట్కి తీసుకొస్తున్నాను. ఫ్రంట్కి తీసుకొచ్చి ఆ ఇమేజ్ని సెట్ చేసుకుంటున్నాను. ఆ ఇమేజ్ని కూడా లాక్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు కొంచెం టెక్స్ట్ సైజ్ అవన్నీ అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట. బాగా చిన్నది అయిపోయింది కదా టెక్స్ట్, కొంచెం దాని సైజ్ పెంచుతున్నాను. ఇప్పుడు ఈ టెక్స్ట్కి కొంచెం ఇంకా మాడిఫై చేస్తున్నాను. ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఏ మీద క్లిక్ చేస్తే స్ట్రోక్ అని కనిపిస్తుంది కదా, ఈ స్ట్రోక్ ఇచ్చా. చూడండి, ఇప్పుడు టెక్స్ట్ చుట్టూ ఒక బార్డర్లో వచ్చింది వైట్ కలర్లో. సేమ్ మళ్ళీ శారీస్కి కూడా బార్డర్ సెలెక్ట్ చేసుకున్నాను. దాన్ని స్ట్రోక్ అనే ఆప్షన్తో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆ మూడింటిని కూడా లాక్ చేసుకున్నాను. ఇప్పుడు కంప్లీట్గా థంబ్నెయిల్ నాకు ఓకే అనిపించింది, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అనిపించింది. సో ఇక్కడ పైన ప్లస్ పక్కన ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సేవ్ యాజ్ ప్రాజెక్ట్ అండ్ సేవ్ యాజ్ ఇమేజ్ ఉంది. సేవ్ యాజ్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే మనం సగం ఈరోజు చేసుకొని కొంతసేపు ఉన్న తర్వాత మళ్ళీ ఇంకా సగం చేసుకోవాలనుకుంటే అందులోనే ప్రాజెక్ట్ని సేవ్ చేసుకోవచ్చు. దాని కింద సేవ్ యాజ్ ఇమేజ్ అంటే ఆ ఇమేజ్ని మన గ్యాలరీలో సేవ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవడమే అనమాట. సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకుంటే సేవ్ టు గ్యాలరీ డౌన్లోడ్ అయిపోయింది. మన గ్యాలరీలోకి ఇమేజ్ వచ్చేసింది. సో ఇలా
మనం thumbnailని చాలా ఈజీగా జస్ట్ 5 to 10 మినిట్స్లో మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మన thumbnail బాగా ఉంటే అట్రాక్టివ్గా ఉంటే యూజర్స్ చూడడానికి అట్రాక్ట్ అవుతారనమాట. దానివల్ల మనకి ఇంకా మన వీడియోస్కి కొంచెం వ్యూస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో చూసారు కదా, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.